ये सेशन को आप सब लोगों को वेलकम कर रहा हूँ। మీ అందరికీ కూడా ఈ యొక్క సెషన్ కి గ్రాండ్ వెల్కమ్ అండి. గ్రేట్ నెంబర్ ఆఫ్ అప్లాస్. లైఫ్ లో చేంజెస్ కోరుకునే వాళ్ళు, ఉన్నతమైనటువంటి డ్రీమ్స్ ని అందుకోవాలనుకుంటున్న వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్फॉर्म అండి. आप जो भी ड्रीम्स है वो फुलफिल करने के लिए एक बड़ा सा अपॉर्चुनिटी है आपके लिए. एक 45 मिनट्स आप फोन साइलेंस और स्विच ऑफ करके इधर आपका अटेंशन इधर है तो आपका जिंदगी 100% चेंज होता. हमारा जिंदगी में ऐसा ही हुआ. మా లైఫ్ లో కూడా ఇదే జరిగింది. మేము కూడా ఒక 3 years బ్యాక్ ఇక్కడే కూర్చొని ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది మేము వినడం జరిగింది. మా ఫోన్ అప్పుడు డిస్టర్బెన్స్ కాలేదు, ఎందుకంటే మేము స్విచ్ ఆఫ్ చేసి పెట్టినాం. దాని మూలంగా మాకు ఒక ప్లాన్ ప్రెజెంటేషన్ అర్థమైంది. ఈ రోజు ఒక మంచి స్టేజ్ లో ఉండడం జరుగుతుంది. మీ అందరూ కూడా మీ యొక్క డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి ఈ యొక్క ఆపర్చునిటీని అని చెప్పి మేము కోరుకుంటున్నాము. అండ్ ఈ రోజు ప్లాన్ ప్రెజెంటేషన్ చేయడానికి ఒక ఇద్దరు ఉమెన్ ఎంపవర్మెంట్ గ్రేట్ లీడర్స్ ని నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఎవరు కాదు, BUCD అయినటువంటి మన మార్గం మేడం అండ్ యూనివర్సల్ గ్రౌండ్ డైరెక్టర్ హర్మీ మేడం ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. ఈ గ్రేట్ మెంబర్ ఆహ్వానించండి. Yes, good morning सभी को. तो रियली बहुत एक्साइटमेंट है क्योंकि आज हम सबकी लाइफ चेंज होने वाली है, राइट? तो क्यों चेंज होने वाली है मैं बताती हूँ. फर्स्ट ऑफ ऑल मेरा नाम भार्गवी है और मैं सॉफ्टवेयर प्रोफेशनल हूँ. साथ में मैं 4.5 years से हम ये ब्यूटीफुल अपॉर्चुनिटी के साथ हम काम कर रहे हैं. मैं और मेरे हस्बैंड लेक्चरर हैं चरण सिंह जी. तो हम लोग ये अपॉर्चुनिटी में क्यों आए? हम दोनों प्रोफेशनल होते हुए हमने पार्ट टाइम में इस अपॉर्चुनिटी को इसलिए लिया क्योंकि हमने सोचा कि हमारे प्रोफेशन के साथ हमको एक सेकंड सोर्स ऑफ इनकम की जरूरत है. तो आप सब लोग को लगता है कि सेकंड सोर्स ऑफ इनकम सभी को जरूरत है? यस, सबको जरूरत है. तो मैं आपको वेलकम करती हूँ आज का प्रोग्राम के लिए जो है कंज्यूमर एम्पावरमेंट अपॉर्चुनिटी. और यस, థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం అండి. నా పేరు హరిణి. ఇవాళ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. మన ఒక గ్రేట్ లీడర్ రోల్ మోడల్ అయిన మన హరిణి మనతో ప్లాన్ ప్రెజెంటేషన్ చేస్తున్నారు. ఒకసారి మనకి ఒకసారి గ్రేట్ ఆనర్ అవ్వాలి. లీడర్స్ నా పేరు హరిణి అండి. ఈ బిజినెస్ లో నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి బిజినెస్ యూజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మా హస్బెండ్ బిజినెస్ రాకముందు సినిమాటిక్ అండ్ మోడలింగ్ ఫోటోగ్రాఫర్, నేను హౌస్ వైఫ్ గా ఉన్నాను. సో ఇక్కడ మేము ఈ బిజినెస్ ఎంచుకు ముఖ్యమైన కారణం అనేది ఒక సెక్యూరిటీ గురించి మేము బిజినెస్ లో ఎంటర్ అయినామండి. సో అలాంటి ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ఇక్కడ మనం ఇస్తున్నాము. సో మీ అందరికీ కూడా వెల్కమ్. ఒక కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీకి అండ్ మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడానికి, లైఫ్ అనేది ఎక్స్ట్రాడినరీగా మార్చుకోవడానికి ఒక మంచి అవకాశం ఉంది ఇక్కడ. మీ అందరికీ కూడా ఈ అవకాశానికి వెల్కమ్. तो अभी हम दोनों ने बताया कि ये कंज्यूमर एम्पावरमेंट अपॉर्चुनिटी. तो नए लोगों को ये लगता होगा कि ये कंज्यूमर एम्पावरमेंट अपॉर्चुनिटी क्या होगा. यानी काफी सारे लोगों को किसी ने फ्रेंड ने ऐसे ही बताया होगा कि हम एक सेमिनार में जाने वाले हैं या किसी ने ऑलरेडी प्लान लेके आए हैं. तो यहाँ पर देखिए मैं आपको 2 क्वेश्चन है हमारी लाइफ में. कुछ भी चीज हम करते हैं तो हमको क्यों करना है, राइट? वाई टू डू दिस. हम अगर जॉब भी करते हैं तो क्यों करना है, हम बिजनेस भी करते हैं तो क्यों करना है. उसके बाद आता है हाउ, राइट? तो यहाँ पर
पहले बताया कि क्यों करना है, क्योंकि मेरे लाइफ में मैंने अपने बारे में बताया, हम लोग फ्यूचर फाइनेंशियल सिक्योरिटी के लिए हम इस अपॉर्चुनिटी में है। तो आप लोग सोचिए कि अगर ये पूरा प्लान प्रेजेंटेशन के बाद आपको जब समझ में आएगा कि ये अपॉर्चुनिटी मेरे लिए क्या है और कैसे करना है, हम आगे देखेंगे। ఇక్కడ మీకు ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి, వై ఇంకా హౌ. వై అంటే అసలు మనం బిజినెస్ ఎందుకు చేయాలి అన్నది చాలా చాలా ముఖ్యమైన విషయం మనకు తెలుసుకోవాల్సింది. ఎందుకు మనం బిజినెస్ చేయాలి, మేము ఎందుకు చేస్తున్నామంటే ఒక సెక్యూరిటీ గురించి చేస్తున్నాం బిజినెస్. సో ఇలాంటి మీకు కూడా చాలా ఉంటాయి. వై అనేది మీరు తెలుసుకోండి, ఎలా చేయాలి అనేది మేము ఇక్కడ చూపిస్తాం, చెప్తాం మీకు. राइट, तो हमने अभी देखा है कि क्वेश्चन वाई. तो वाई में हमको पहले आता है कि जैसे अभी मैंने आपको पूछा है कि आपको अगर दिल्ली जाना है तो सभी लोग पूछेंगे क्यों, क्योंकि सबके अपने अपने रीजंस होते हैं. तो लाइफ में भी हम कुछ अपॉर्चुनिटी के लिए या कुछ भी हम करते हैं, इसके पीछे कुछ रीजन होता है, वो हमारे ड्रीम्स. सभी को लगता है कि हमारे ड्रीम्स हैं. यस, यानी ड्रीम्स का मतलब क्या है कि हमारे जो खुद की ख्वाहिशें रहते हैं यहाँ पे, जैसे सभी के लिए मनी बहुत इम्पोर्टेंट है, उसके साथ हमको अच्छा घर सभी को पसंद है, गाड़ी पसंद है और बच्चों को अच्छी एजुकेशन है. और लास्ट में क्या है, रिटायरमेंट के बाद अपनी लाइफ हमारे हाथ में हो, यानी हमारे बच्चों के हाथ में नहीं, हम किसी को देने लायक में रहना चाहिए. यानी सभी का अपना अपना खुद का ड्रीम रहता है. और मेरा ड्रीम था कि मुझे फ्रीडम फ्रॉम बॉस. सो मैं सभी लोगों को मैं मान के चलती हूँ कि हम सबको ड्रीम्स है. राइट, సో ఇక్కడ చూడండి, మనము ఫస్ట్ లైఫ్ లో ఎందుకు ఈ బిజినెస్ చేయాలి అనేసి అనుకున్నాము. మేము ఒక సెక్యూరిటీ నుంచి వచ్చాము. సో మీ అందరికీ కూడా కొన్ని కళలు అనేవి ఉంటాయి. సంతోషంగా ఉండాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది. సంతోషంగా ఉండాలంటే ఏంటి ముఖ్యమైన కారణం, పైసలు ఉండాలి, దాంతో పాటు మంచి హెల్త్ అనేది ఉండాలి. సో మనకు పైసలు అనేటివి ఇక్కడ ఈ బిజినెస్ ద్వారా తీసుకునే అవకాశం ఉంది. అలానే దాంతో పాటు ఒక మంచి హెల్త్ కూడా మనకు దొరుకుతుంది బిజినెస్ చేయడం వల్ల. సో ఇవే కాకుండా కళలు అనేటివి చాలా ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక లగ్జూరియస్ హౌస్ ఉంది, ఒక పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్లో మనం జాయిన్ చేయించాలనేసి ఉంటుంది, అదొక కళలాగా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు ఒక లగ్జూరియస్ కార్ అనేది ఉండాలనేసి ఉంటుంది ప్రతి ఒక్కరికి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత, ఆ ఏజ్ లో ఒక 60-70 ఏజ్ వచ్చిన తర్వాత హ్యాపీగా ఫ్యామిలీగా ఎంజాయ్ చేద్దామనేసి ఒక కళలాగా ఉంటుంది. ఇవే కాకుండా చాలా మందికి చాలా డ్రీమ్స్ అనేవి ఉంటాయి. గోల్డ్ అనేది ఉంటుంది, లేడీస్ ఎస్పెషల్ గా గోల్డ్ ఉంటుంది, అండ్ చారిటీ చేయాలనేసి ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి కళలు. సో కానీ కళలు అనేవి నిజం అవుతున్నాయా, మరి పూర్తవుతున్నాయా అనేసి అంటే కనుక అది అలానే మిగిలిపోతున్నాయి. సో ఎలా ఏంటంటే నెక్స్ట్ టైం. तो यहाँ पर हम देखते हैं कि जो हमारी ख्वाहिशें हैं वो काफी सारे मतलब बहुत बड़े हैं, बड़े बड़े ख्वाहिशें रहते हैं सभी के, और रहना भी चाहिए. लेकिन जो अगर रियलिटी में हमारी लाइफ हम देखेंगे अपनी अपनी खुद की, राइट, तो उसमें जो रियलिटी के साथ हमारी ड्रीम मैच नहीं होते. तो अगर बड़ा घर होना है तो, लेकिन हमारे जो लाइफस्टाइल की वजह से या हमारी फैमिली की इनकम की वजह से हम चाहे कॉम्प्रोमाइज घर में रहना पड़ता है. और बच्चों को भी चाहे मतलब हमको पसंद है तो भी हम अच्छे स्कूल में नहीं डाल सकते हैं. अगर अच्छी गाड़ी होना है तो वहाँ पे भी कॉम्प्रोमाइज होके हम अपनी जो बजट में जो गाड़ी आती है उसके बारे में सोचते हैं. और जो अभी बुढ़ापे में देखिए, मैंने देखा है कि काफी सारे जो मेरे ऑफिस में भी रिटायरमेंट के बाद काफी सारे लोग फिर से काम करना चाहते हैं. क्यों करना चाहते हैं, क्योंकि वो लोगों को किसी के ऊपर डिपेंड नहीं होना है और किसी को इनकम की इतनी जरूरत है, फैमिली नहीं देखती है, तो उनको भी बुढ़ापे में काम करना पड़ता है. तो ये रियलिटी. సో ఇక్కడ రియాలిటీ చూడండి, మనం ఇంతకుముందు డ్రీమ్స్ గురించి మాట్లాడుతున్నాం. డ్రీమ్స్ అనేది ప్రతి ఒక్క లైఫ్ లో ఉంటుంది, కానీ ఇక్కడ మన రియాలిటీలో అనేది ఈ విధంగా లైఫ్ అనేది మనం బతుకుతున్నాం. ఎక్కడైతే లగ్జూరియస్ హౌస్ అనేది ఉంటుందో మన డ్రీమ్ అనేది, కానీ ఇక్కడ చూస్తే కనుక ఒక చిన్న ఇంట్లో కాంప్రమైజ్ అయ్యి బతకాల్సి వస్తుంది. అండ్ పిల్లలకి ఇంటర్నేషనల్ స్కూల్లో వేద్దాం అనుకుంటాం, కానీ ఇంటర్నేషనల్ స్కూల్లో మనం వేయగలుగుతున్నాం అంటే కాదనేసి అనుకోవాలి. ఒక చిన్న స్కూల్, ఇంటి దగ్గర ఉన్న స్కూల్లో వేస్తున్నాము. అండ్ ఒక ఏజ్ వచ్చిన ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 60-70 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంకా వర్క్ అనేది చేస్తున్నాం. ఇవాళ మనం చాలా మంది చూస్తున్నాం, చాలా మంది వర్క్ అనేది చేసిన ఆ ఏజ్ లో కూడా. అండ్ ఇంకోటి ఎక్కడైతే 4 వీలర్ అవసరం ఉంది చూడండి, ఎండనక వాననక వాళ్ళు ఇంకా 2 వీలర్ మీదనే వాళ్ళు ట్రావెల్ చేయడం అవుతుంది. సో మన రియాలిటీ లైఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. तो ये सब पीछे यानी जो हमारी ड्रीम्स हैं
यानी ख्वाहिशें हैं उसके साथ जो रियलिटी है वो क्यों इतना क्यों इतना गैप हो गया। ये गैप है अपनी इनकम, द वे वी अर्न आवर इनकम विद मनी। हमारे फैमिली में इनकम कैसी आती है और किस तरीके से आती है और कितना ये इसके ऊपर डिपेंड होती है, तो हम इसके बारे में जानें। సో చూడండి, మన డ్రీమ్స్ అనేది ఒక విధంగా ఉన్నాయి, రియాలిటీ అనేది లైఫ్ అనేది మనం ఒక విధంగా ఉంటున్నాము. కానీ ఇవన్నిటికీ కారణం ఏంటి అంటే కనుక పైసలు, డబ్బు అనేది మన దగ్గర ఉంటే కనుక మనం ఎంతో ఎక్స్ట్రాఆర్డినరీ లైఫ్ గా మనం బతికే అవకాశం అనేది ఉంటుంది. అవునా కదా? దీనికి ఒప్పుకుంటారా అందరూ? మన దగ్గర పైసలు ఉంటే ఎంత ఎంతైనా లైఫ్ అనేది బతకగలుగుతాము అనేది. ఎస్ यस। तो यहाँ पर एक सर्वे के अकॉर्डिंग टू सर्वे बाय रॉबर्ट कियोसाकी, एक फेमस ऑथर है, फाइनेंशियल एडवाइजर है, तो इन्होंने एक सर्वे में जो रिसर्च करने के बाद उन्होंने मालूम किया कि हम पूरे वर्ल्ड में लोग 4 क्वाड्रेंट्स में डिवाइड हो चुके हैं। जैसे हम अगर देख सकते हैं कि लेफ्ट साइड ज्यादा से ज्यादा लोग एम्प्लॉइज रहते हैं, जैसे मैं एक एम्प्लॉई, आप सभी में भी एम्प्लॉय यानी जो काम करते हैं, जॉब करते हैं वो लोग, और साथ में है सेल्फ एम्प्लॉय यानी खुद से कुछ छोटा मोटा बिजनेस करते हैं, खुद का कुछ शॉप होती है, तो वो सेल्फ एम्प्लॉय होता है। और एम्प्लॉय और सेल्फ एम्प्लॉय काफी सारे लोग रहते हैं पूरे वर्ल्ड में। अगर देखा गया तो 95% पीपल आर वो लेफ्ट साइड आते हैं, लेकिन ये लोग इनके पास रियली बहुत शॉकिंग है कि सिर्फ 5% ऑफ वेल्थ इनके पास रहती है। यानी इनकम की बात नहीं कर रही हूँ, मैं वेल्थ की बात कर रही हूँ। वेल्थ यानी हमारे पास इतना पैसा हो कि हम हमारे जो जरूरतों के बाद भी हमारे पास पैसा रहना चाहिए, राइट। तो ऐसा वेल्थ हम ये इस तरफ यहाँ पे क्यों नहीं है? ये इसका मेन रीजन क्या है? इसका है एक्टिव इनकम की बात आती है, एक्टिव और पैसिव इनकम की बात। और इस तरफ हम देखेंगे बिजनेस पीपल है, जो बड़े बड़े लोग हैं, जो हम वी कैन काउंट देम ऑन फिंगर्स, यानी हम फिंगर में काउंट कर सकते हैं, काफी जो इंडिया में भी होंगे, बाहर भी होंगे। तो ये सभी लोग क्या है, काफी 5% लोग ही रहते हैं, लेकिन इनके पास पूरी दुनिया का जो वेल्थ है इनके पास रहती है 95% वेल्थ। ऐसा क्यों है? वाई दिस डिफरेंस? अगर हम देखेंगे तो ये लोग पैसिव इनकम के ऊपर काम करते हैं और इस तरफ के लोग एक्टिव इनकम के ऊपर काम करते हैं। तो यहाँ पर यानी एक्टिव इनकम यानी क्या है, हम पैसों के लिए काम करते हैं, हमारा समय हम पैसों के लिए पीछे भागते रहते हैं, लेकिन इस तरफ जो राइट साइड लोग हैं वो पैसा उनके पीछे भागते रहता है। तो उसका एक सीक्रेट है। यस, तो आगे देखेंगे। लेकिन यहाँ पे देखिए, मैंने बताया इनकम कहाँ पे है, जो हमारे ड्रीम्स और रियलिटी का जो क्यों गैप है, बिकॉज ऑफ दिस इनकम गैप है। और ये एक्टिव और पैसिव इनकम हम समझेंगे ना, लाइफ में हम बहुत कुछ पाएंगे। मुझे यही टच किया था जब मैंने प्लान लिखा। यस, तो एक क्वेश्चन पूछना चाहूंगी कि आप सभी लोगों को अगर चांस दिया गया तो वुड यू लाइक टू कम, मतलब लेफ्ट से राइट आना चाहेंगे? यस, वेरी गुड। సో ఇక్కడ ఒక ఫేమస్ ఆథర్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ రాబర్ట్ కియోసాకి, ఇతను చాలా బుక్స్ రాశారు. మనకు రిచ్ డాడ్ పూర్ డాడ్, 21st సెంచరీ బిజినెస్ అని ఇలాంటి చాలా బుక్స్ రాశారు. ఇతను ఏమంటున్నారంటే, ఒక పాపులేషన్ 100% పాపులేషన్ లో 95% పాపులేషన్ అనేది యాక్టివ్ ఇన్కమ్ చేస్తున్నారు, ఒక 5% ఇన్కమ్ గురించి. అండ్ అదే ఇంకొక 5% పాపులేషన్ అనేది 95% ఇన్కమ్ గురించి వాళ్ళు వర్క్ చేస్తారు. చూడండి, ఇక్కడ మనం అందరం కూడా వర్క్ అనేది ఒక 4 క్వాడ్రంట్స్ ద్వారా మనం పైసలు సంపాదించగలుగుతాం. అది ఏంటి అంటే ESBI అనేసి ఇక్కడ చూపిస్తున్నా కదా. E అంటే ఎంప్లాయ్మెంట్, S అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, B అంటే బిజినెస్ మ్యాన్, అండ్ I అంటే ఇన్వెస్టర్స్. ఎంప్లాయ్మెంట్ ఇంకా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది యాక్టివ్ ఇన్కమ్ జోన్ లోనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళి పని చేస్తేనే ప్రతి నెల ఇన్కమ్ అనేది వస్తుంది, లేకపోతే ఇన్కమ్ వస్తుందా? జాబ్ హోల్డర్స్ కైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్స్ కైనా వస్తుందా ఇన్కమ్? రాదు. కానీ అదే అటువైపు చూస్తే B ఇంకా I వాళ్ళకి చూస్తే కనుక, బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్ వాళ్ళకి చూస్తే ఒక్కసారి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ అనేది లక్షల కొద్ది కోట్ల కొద్ది వాళ్ళు పెట్టేస్తారు. దాని మీద వచ్చే ఏవైతే రిటర్న్ ఉంటుందో వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళకి ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. వాళ్ళు వెళ్ళి వర్క్ చేసేది అవసరం లేదు, ఒకటేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తున్నారు, రిటర్న్ అనేది ఎవ్రీ మంత్ వస్తుంటది, దానికి ఎంజాయ్ చేసే లైఫ్ అనేది వాళ్ళు బతుకుతుంటారు. సో చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వద్దాం అనుకుంటున్నారా అందరూ కూడా? సో ఎలా అనేది నేను చూపిస్తాను. तो अभी आपने जो पिछले स्लाइड में
देखा है कि पैसिव और एक्टिव इनकम, तो यहाँ पे जो डिफरेंस इसलिए है क्योंकि पैसिव इनकम कमाना है तो वो लोग उन्होंने एक सिस्टम क्रिएट किया, उनके पास एक सिस्टम है जहाँ पे हजारों लोग उनके साथ काम करते हैं, तो उनका टाइम और मनी मल्टीप्लिकेशन होती है। जहाँ पर एक्टिव इनकम में हम देख रहे हैं तो सिर्फ में यानी जो पर्सन काम करता है उसका ही 100% एफर्ट डालना पड़ता है और जितना समय उनके साथ है उतना डालना पड़ता है, यानी ज्यादा से ज्यादा हम 10 घंटे या अगर हम स्ट्रेच करेंगे जैसे मैं करती थी 16 घंटे कभी कभी करूँगी तो बीमार भी पड़ जाएंगे, लेकिन कितना करेंगे, बट वहाँ पे लिमिटेशन है टाइम और अपना वर्क डुप्लीकेट नहीं होती है, राइट, और यहाँ पे डुप्लीकेट होती है। फेमस ఎకనామిస్ట్ జేపాల్ జెట్టి గారు చెప్తున్నారు, జాబ్ అనేది చేస్తే కనుక మనము రిచ్ అవుతాం అంటే ఎప్పటికీ కూడా కాలేము, కానీ ఏం చేయాలి మనం ఇక్కడ బిజినెస్ చేయాలి. బిజినెస్ అంటే ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ అనేవి అలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే, ఎఫ్ఎంసీజీ అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అన్నమాట, అలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే మనం ఫాస్ట్ గా సక్సెస్ అవుతాము అనేసి అంటున్నారు. సో అది కూడా ఏ టైప్ ఆఫ్ బిజినెస్ అంటే నెట్వర్క్ టైప్ అనేది ఉంటుంది, అలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ చేస్తే మనం ఇక్కడ ఫాస్ట్ గా सक्सेस होगा అనేసి అంటారు. 1 सेकंड, तो जस्ट पीडीएफ स्लाइड, तो यहाँ पे हम देखेंगे कि जैसे हरिणी जी ने बताया आपको कि जयपाल रेड्डी जी ने ये बताया कि हम सभी चाहते हैं कि हम बिजनेस करें, सभी को पता है बिजनेस में पैसा है, लेकिन किस तरीके का बिजनेस करना है. यहाँ पर जो डेली यूज प्रोडक्ट्स है, फास्ट मूवेबल कंज्यूमर गुड्स, यानी जो डेली यूज होते हैं वो इस तरीके की बिजनेस रहना चाहिए और हमको एक नेटवर्क क्रिएट करने के लिए मदद हेल्प होना है, क्योंकि हम और आप करोड़ों में इन्वेस्ट नहीं कर सकते हैं जो हमने राइट साइड लोगों को देखा था, राइट. इसीलिए हमको एक ऐसा अपॉर्चुनिटी रहना चाहिए जहाँ पे हम डेली यूज प्रोडक्ट्स रहना है, उसके साथ हमको नेटवर्क क्रिएट करने में वो अपॉर्चुनिटी हेल्प करनी है. थैंक यू. तो अभी हम देखेंगे जैसे जनरली सभी को बिजनेस जब भी माइंड में आता है, हम बिजनेस वर्ड सुनते हैं तो काफी सारे यहाँ पे जो हमने देखा है कि ट्रेडिशनल बिजनेस जो और ये बिजनेस में हम फर्क देख सकते हैं यहाँ पे कि पहला है कि हमको मैंने अभी बताया कि इन्वेस्टमेंट लाखों में करोड़ों में करना पड़ता है, उसकी वजह से काफी सारा रिस्क है, रिस्क लेके हम करते हैं और रिस्क के साथ टेंशन भी तो फ्री आती है और बिजनेस एक्सपीरियंस अगर नहीं है तो ऑब्वियसली वो बिजनेस आगे बढ़ेगा नहीं, उसका भी टेंशन होती है और साथ में इनकम का तो पता नहीं, क्योंकि हमको पहले बिजनेस टाइम लगता है किसी बिजनेस को आगे बढ़ाने में और किसी तरीके का सपोर्ट सिस्टम नहीं रहेगा. लेकिन ये ब्यूटी ऑफ दिस बिजनेस जो अपॉर्चुनिटी आप अभी देख रहे हो, वहाँ पर कोई इन्वेस्टमेंट की जरूरत नहीं है, तो ऑब्वियसली उसकी वजह से हमको रिस्क नहीं है और जहाँ पे रिस्क नहीं है वहाँ पे टेंशन नहीं, और हम टेंशन फ्री होकर बिजनेस कर सकते हैं, अपॉर्चुनिटी को ले सकते हैं और यहाँ पे कुछ एक्सपीरियंस की भी जरूरत नहीं. यहाँ पे देखेंगे काफी सारे अलग अलग लोग हैं, जैसे हाउस वाइफ है, वर्किंग लेडी है, यानी स्टूडेंट्स है, तो हम अलग अलग वे से आ रहे हैं, लेकिन हम सबको एक्सपीरियंस की जरूरत नहीं है. यहाँ पे गारंटेड इनकम है क्योंकि यहाँ पे हमको मदद करने के लिए काफी सारे लोग हैं और सपोर्ट सिस्टम है, सीनियर्स है. ఇక్కడ చూడండి చాలా బయట బిజినెస్ కి మన ఒక బిజినెస్ కి డిఫరెన్స్ అనేది చూపిస్తుంది. సో ఇది చూస్తే ఎంత ట్రెడిషనల్ మార్కెట్ లో మనం ఏం చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ పెడతాం, ఇన్వెస్ట్మెంట్ పెట్టామా లేదా లక్షల కొద్ది పెడతాం, ఇన్కమ్ అంత ఇన్కమ్ మా దగ్గర ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత కూడా మీకు రిస్క్ అనేది ఉంటుందా లేదా, ఇన్వెస్ట్మెంట్ లక్షల కొద్ది పెట్టినప్పుడు ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది, కాంపిటీషన్ అనేది ఉంటుంది, టెన్షన్ అనేది ఉంటుంది, మనకి ఇవన్నీ ఎక్స్ట్రాగా ఇవన్నీ బెనిఫిట్స్ అనేవి మనకు బయట దాంట్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ బిజినెస్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుందా, మనకు ఎవరు ఎక్కడ సపోర్ట్ చేయరు, బిజినెస్ ఎక్స్పీరియన్స్ అనేది కూడా మనకి ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ గ్యారంటీ ఇన్కమ్ అనేది వస్తుందా అంటే కనుక 100% మీకు గ్యారంటీ ఇవ్వలేదు ఇంత ఇన్కమ్ అనేది వస్తుంది అనేసి. అండ్ నెక్స్ట్ సపోర్టింగ్ సిస్టమ్, మనకు అక్కడ ఏదో సపోర్ట్ అనేది చేయరు. కానీ అదే మన బిజినెస్ లో చూస్తే ఇన్వెస్ట్మెంటే లేదు, ఇన్వెస్ట్మెంట్ లేనప్పుడు రిస్క్ ఉండదు, టెన్షన్ అనేది ఉండదు, అండ్ మనకు ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఏం అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర మనం ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు. అండ్ గ్యారంటీ ఇన్కమ్ అనేది 100% వస్తుంది, మనకి ఇన్వెస్ట్మెంట్ లేదు కానీ గ్యారంటీ ఇన్కమ్ అనేది ఉంటుంది. అండ్ బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉంటుంది మనకు సపోర్ట్ చేయడానికి. यस, तो यहाँ पे देखिए पावर ऑफ डुप्लीकेशन. डुप्लीकेशन यानी हम जो काम करते हैं उसका अगर कोई दूसरा भी नकल मार सकते हैं या दूसरा कर सकते हैं
तो डेफिनेटली वहाँ पर बहुत फायदा होगा। यहाँ पे देखेंगे कि जैसे हमने देखा है कि एक्टिव इनकम में हम लोग 100% वर्क, यानी जो इंसान काम करता है उसको 100% एफर्ट डालना पड़ता है, और अपना जो 24 घंटे यानी 24 घंटे जितना भी घंटे हमको डालना है। लेकिन यहाँ पे क्या होता है, पैसिव इनकम में अगर जो पैसिव इनकम कमाते हैं उनके पास काफी सारे लोग काम करते हैं, तो उनका अगर 1% भी वो लोग एफर्ट डालते हैं, तो अगर 100 लोग भी हैं या कितने भी लोग होंगे, सबका अगर 1% का एफर्ट डालेंगे तो डेफिनेटली जो पर्सन जो राइट साइड मतलब जो पैसिव इनकम कमा रहे हैं उनका जो टाइम और मनी दोनों डुप्लीकेट होंगे उसके साथ, इसीलिए उनका वर्क आउटपुट भी बहुत ज्यादा होगा, तो इनकम भी ज्यादा होगा। तो कौन सा बेटर है, 100% एफर्ट या 1% एफर्ट? यस। సో ఇక్కడ చూడండి ఈ స్లైడ్ లో మనకు డూప్లికేషన్ ఆఫ్ టైం అండ్ మ్యాన్ పవర్ అని చూపిస్తారు. మనము మన టైం ని మ్యాన్ పవర్ ని డూప్లికేషన్ చేస్తే మనకు ఇన్కమ్ అనేది పెద్దగా వస్తుందని చెప్తున్నారు. సో అలా ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూపిస్తారు చూడండి. ఇక్కడ 100% వర్క్ అనేది ఒక్కరు చేస్తే వర్క్ లోడ్ అనేది మనకు ఎక్కువ అయిపోతుంది, అవునా కదా? ఎస్. సో నెక్స్ట్ సైడ్ ఒక సైడ్ చూస్తే కనుక రైట్ సైడ్ లో 1% వర్క్ అనేది 100% కి డివైడ్ చేస్తే అప్పుడు వర్క్ ఈజీగా అయిపోతుంది, మనకు ఇన్కమ్ వైజ్ గా చూసినా కూడా మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. సో రైట్ సైడ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ప్యాసివ్ ఇన్కమ్ హోల్డర్స్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళందరూ కూడా రైట్ సైడ్ లో ఉంటారు, అండ్ యాక్టివ్ ఇన్కమ్ తీసుకునే వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్ లో ఉంటారు. సో ఏది బెస్ట్ అనుకుంటున్నారు మీరందరూ? రైట్ సైడ్. यस, यहाँ पे हम एक एग्जाम्पल हम देख सकते हैं, रिलेट कर सकते हैं। जैसे यहाँ पे एक सब्जी बेचने वाला है जो सुबह से शाम तक सब्जी बेचता है, तो उसके पास कितना टाइम होता है, जितना समय उसके पास ही जितना है, सबके पास 24 आवर्स है, तो वो यानी और 10 घंटे या जितना मतलब जितना वो डाल सकते हैं उतना ही डाल सकते हैं। तो उसकी वजह से हमको यहाँ पे दिखता है कि उसके पास टाइम कम है, लोग कम है, तो ऑब्वियसली उसका इनकम भी कम है। अगर हम ऊपर हम देखेंगे तो डुप्लीकेशन का जो पावर ऑफ डुप्लीकेशन हम यहाँ पे देख सकते हैं कि यहाँ जो सुपरमार्केट कॉन्सेप्ट है, सुपरमार्केट में अलग अलग लोग अलग अलग शिफ्ट में काम करते हैं, तो 24/7 उनका काम होते रहता है, इसीलिए यहाँ पे ज्यादा लोग काम करते हैं, ज्यादा टाइम स्पेंड होती है, तो ज्यादा आउटपुट होती है, तो इनकम भी ज्यादा होता है। तो ये है पावर ऑफ डुप्लीकेशन। ఇక్కడ చూడండి పవర్ ఆఫ్ డూప్లికేషన్ ముందు ఇంతకు మన స్లైడ్ లో మాట్లాడుతుంది, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ అనేది చూపిస్తున్నారు. పవర్ ఆఫ్ డూప్లికేషన్ ఫస్ట్ స్లైడ్ ఫస్ట్ పిక్ లో చూసుకుంటే కనుక రిలయన్స్ ఫ్రెష్ వాళ్ళది ఒక ఎగ్జాంపుల్ అంబానీ వాళ్ళ గురించి చూపిస్తున్నారు. అంబానీ గారి గురించి టైం అనేది అతని టైం అనేది డూప్లికేట్ అవుతుంది, మ్యాన్ పవర్ కూడా డూప్లికేట్ అవుతుంది, కాబట్టి అతను కోట్ల ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. కానీ అదే ఇక్కడ కింద పిక్ లో చూస్తే కనుక ఒకటే వ్యక్తి వర్క్ అనేది చేస్తున్నారు, అతను ఒక ఫ్యామిలీ మాత్రమే ఆ బిజినెస్ ని టేకప్ చేయగలుగుతుంది, అండ్ దాంతో పాటు అతని గురించి ఎవరు మనుషులు వర్క్ అనేది చేయట్లేదు, కాబట్టి టైం అనేది మల్టిపుల్ అవ్వట్లేదు, మ్యాన్ పవర్ కూడా మల్టిపుల్ అవ్వట్లేదు, కాబట్టి అతను ఇన్కమ్ అనేది చిన్న ఇన్కమ్ వస్తుంది. तो यहाँ पर देखेंगे जो हमने शुरुआत में आपने फर्स्ट स्लाइड देखा होगा कंज्यूमर एम्पावरमेंट अपॉर्चुनिटी। तो देखिए ये जो अभी हमने बताया कि पैसिव इनकम है, एक्टिव इनकम है, तो ये कैसा हम लोग पा सकते हैं। तो ये यहाँ पर हम सब कंज्यूमर है ना, यानी कुछ ना कुछ कंज्यूम यानी कुछ ना कुछ हम लेते रहते हैं, तो ये हम सब कंज्यूमर है। तो ये कॉन्सेप्ट क्या है, कंज्यूमर जो ट्रेडिशनल मार्केट में कैसा होता है, कंज्यूमर जाता है एक शॉप में खरीदते हैं, और वो शॉप वाला वो सामान नहीं बनाते, वो कहीं और होलसेल के पास जाते हैं, फिर वो लाते हैं डीलर से, फिर सीएलएफ एजेंट। फाइनली हम सबको पता है कि ये जो प्रोडक्ट हम जो भी खरीदते हैं वो बनता है एक मैन्युफैक्चर यानी एक फैक्ट्री में बनती है, करेक्ट। तो जो कंज्यूमर है, जो ले रहा है, जो कंज्यूम कर रहा है, वो उसके पास आने के तक एक प्रोडक्ट बीच में पूरा ट्रेडिशनल मार्केट में जा रहा है, उसके साथ एडवर्टाइजमेंट भी है, जो जिस तरीके से यानी कोई सेलिब्रिटी हमको बताते हैं कि ये जो फलाना प्रोडक्ट मार्केट में आई है, तो हम वो रिलेट करके वो प्रोडक्ट हम लेके आते हैं। तो ये जो एडवर्टाइजमेंट के लिए भी जो पैसे कहाँ से जा रहा है, कंज्यूमर की जेब से जा रहा है। तो ओवरऑल जो 60% है, अगर हम मान के चलते हैं एक प्रोडक्ट हम 100 रुपए में खरीदते हैं, लेकिन जो फैक्ट्री में बनती होगी कितने में बनती होगी, 100 रुपए में बनता है, तो कम में बनता है ना। तो
सॉरी, तो ये 30 या 40 रुपीज में बनता होगा जो हमारे पास आया तक, यानी 60% जो जा रहा है वो मार्केट में जा रहा है, करेक्ट? तो ये है ट्रेडिशनल मार्केट. చూడండి మనం బయట మార్కెట్ కి ఎలా మనం బయట ఏ ఒక్క ప్రోడక్ట్ తీసుకున్నా కూడా ఎలా తీసుకుంటున్నాము అనేది ఈ స్లైడ్ లో చూపిస్తుంది. బయట మనము ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే ఎక్కడి నుంచి తీసుకుంటాం? మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలంటే కిరాణా షాప్ నుంచి తీసుకుంటాం. ఆ కిరాణా షాప్ వాళ్ళే రెడీ చేస్తారా ప్రోడక్ట్ ని? కాదు. వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకుంటారు? హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకుంటారు. హోల్సేలర్స్ వాళ్ళు రెడీ చేస్తారంటే వాళ్ళు రెడీ చేయరు, వాళ్ళు కూడా డీలర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. అక్కడ నుంచి సిఎన్ఎఫ్ ఏజెంట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటారు. సో ఈ సిఎన్ఎఫ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపెనీ నుంచి తీసుకుంటారు. సో ఇంతమంది మధ్యలో వ్యక్తులు ఉంటారు. ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందంటే మనకు మనలాంటి అడ్వర్టైజ్ చేసేవాళ్ళని తీసుకుంటారా? తీసుకోరు. సో ఎవరు చేయాలి దానికి అడ్వర్టైజ్మెంట్? సెలబ్రిటీస్ చేయాలి. ఆ సెలబ్రిటీస్ చేస్తేనే మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవడానికి ముందుకు వస్తాం. ఆ ప్రోడక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ గా 40 రూపీస్ కి రెడీ అవుతుంది మార్కెట్ మన ఫ్యాక్టరీలో, కానీ మన దాకా వచ్చే వరకు అది 100 రూపీస్ అవుతుంది. 100 రూపీస్ ప్రోడక్ట్ అనేది మనం తీసుకుంటున్నాం. కానీ ఇక్కడ చూస్తున్నాం ఒక 60% అనేది ఇక్కడ మధ్యలో పోతుంది. దాంట్లో ఎక్కువ అడ్వర్టైజ్మెంట్స్ అనేది పోతుంది. అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళు ఏమైనా వచ్చి సెలబ్రిటీస్ కి ఏమైనా తక్కువ నా పైసలకి కాదు, తక్కువ ఏం లేదు. వాళ్ళకి కోట్లది ఆస్తి ఉన్నా కూడా, ఇన్కమ్ ఉన్నా కూడా వాళ్ళు ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి అనేది అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు వాళ్ళు. సో ఇక్కడ చూస్తే ఈ యొక్క 60% మనము ఎలా బెనిఫిట్ చేసుకోవచ్చు అన్న ఒక నెక్స్ట్ స్లైడ్ లో చూపిస్తాం. तो यहाँ पे जो हम कॉन्सेप्ट में है वो डायरेक्ट सेलिंग है, जहाँ पर एक कंज्यूमर और मैन्युफैक्चरर दोनों के बीच में ट्रेडिशनल मार्केट नहीं रहेगा. तो हमको हमारे मतलब एक कंज्यूमर को क्या बेनिफिट होगा कि जो 60% जो मार्केट में जा रहा था वो एक कंज्यूमर सेव कर सकता है. तो ये बहुत बड़ा चीज है, आप उसको क्लास मार सकते हैं. ఇక్కడ చూడండి మన బిజినెస్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అన్నమాట. సో మనము ఏదైనా ప్రోడక్ట్ ఇంతకుముందు స్లైడ్ లో మనం 60% లాస్ అవుతున్నాం అనేసి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక 1000 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే కనుక బయట మార్కెట్ లో ఒక 600 రూపీస్ ప్రోడక్ట్స్ అనేది అడ్వర్టైజ్మెంట్ కి మధ్యవర్తులకి పోతుంది. అంటే 400 రూపీస్ ప్రోడక్ట్ మన ఇంటికి వస్తుంది. అదే ఒక 10,000 రూపీస్ తీసుకుంటే 6,000 అనేది మనం లాస్ అవుతున్నాం, 4,000 అనేది మన ఇంటికి ప్రోడక్ట్ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ 60% ఇన్కమ్ ఏదైతే లాస్ అవుతున్నామో ఆ ఇన్కమ్ మనం తీసుకోవచ్చు అనమాట. అది ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్. ओके, यहाँ पे हम देखेंगे कि हम एक स्मार्ट कंज्यूमर यानी कंज्यूमर एम्पावरमेंट जो अपॉर्चुनिटी है, तो एक कंज्यूमर को एम्पावर कैसे कर सकते, यानी कैसे वो ये अपॉर्चुनिटी को ले सकते, लेने से उनको क्या बेनिफिट मिलेगा. तो यहाँ पे हम देखेंगे कि यहाँ पे मार्केट शॉप है और यहाँ पर है वेस्टीज. तो वेस्टीज के लिए मैं चाहती हूँ आप सभी लोग ये बहुत देखिए ऑलमोस्ट 18 ईयर्स का ओल्ड कंपनी है जो हमारे लिए एक्सीलेंट क्वालिटी प्रोडक्ट्स बनाती है. उसके साथ एक कंज्यूमर को ऐसी अपॉर्चुनिटी दे रही है जहाँ पे वो खुद के सामान कंज्यूम करते हुए ये जो बेनिफिट्स अभी आपको बताऊंगी उसके साथ हमें एक अपॉर्चुनिटी भी लेके इनकम कमा सकती है. तो यहाँ पे हम देखेंगे कि क्या एक कंज्यूमर, आप स्मार्ट कंज्यूमर बन के क्या बेनिफिट ले सकते हैं. तो जैसे हम देखेंगे आप जो भी सामान आप बाहर लेते हैं तो वहां पर आपको हर महीना डिस्काउंट देती है? नहीं मिलता. तो यहाँ पर कंपनी हमको 10 to 20% हर महीना डिस्काउंट देती है. और कभी आपको कैशबैक मिला है जो आपने अपनी घर के लिए खर्चा किया तो आपको कैशबैक मिला नहीं है? तो यहाँ पर हमको 5% से लेके धीरे धीरे मतलब स्टेप ऑन स्टेप उसको 11% तक हमको कैशबैक आती है. और उसके साथ सभी देखिए फ्री प्रोडक्ट सबको अच्छा लगता है. तो यहाँ पर आप देखिए बाहर जो मार्केट शॉप में हमको हर महीना हमको एक्स्ट्रा प्रोडक्ट्स नहीं मिलते, कभी कभी तो शायद पता नहीं, लेकिन यहाँ पर हर महीना हमको हम जो भी सामान लेते हैं पहले तो डिस्काउंट मिलती है, कैशबैक मिलती है, उसके साथ 10% प्रोडक्ट्स भी फ्री मिलते हैं. और क्या बेनिफिट्स है देखिए, हम ये रॉयल्टी यानी यहाँ पे एक रॉयल्टी जो अपॉर्चुनिटी हम ले सकते हैं, यानी हम 1 महीने का प्रोडक्ट हम हमारे घर का फ्री कर सकते हैं. तो देखिए यहाँ पे आप कितने की साल से एक शॉप में आप मार्केट शॉप में ले रहे होंगे या कभी वो सामान मतलब वो दुकानदार ने आपको कहा कि आप ये महीना आप काफी सालों से हमारे पास ले रहे हैं ना, तो ये महीना आपको फ्री होगा. कभी ऐसा हुआ? हमारे साथ तो नहीं हुआ, हमारे पेरेंट्स को भी नहीं हुआ,
मतलब करदादा उनको भी नहीं हुआ। लेकिन यहाँ पे जो अपॉर्चुनिटी है वहाँ पे कंपनी कहती है कि आप यहाँ पर 4 महीने अगर आप 3,500 का आप 4 मंथ आप आपके घर के लिए लेंगे, वहाँ पे आपको डिस्काउंट भी मिलेगा, 10% प्रोडक्ट्स भी मिलेंगे, कैशबैक भी मिलेगा। उसके साथ आप 1 महीने का प्रोडक्ट फ्री दे सकते हैं, यानी 2,500 वर्थ प्रोडक्ट्स फ्री मिलते हैं। तो वही आपको और भी जो 60 यानी हम करते हैं तो 5th मंथ हमको 1250 रुपीज का हमको फ्री प्रोडक्ट मिलते हैं। और उसके साथ क्या है, ये 100% यहाँ पे देखिए कोई भी दुकानदार यहाँ पे 100% मतलब गारंटी नहीं दे सकते प्रोडक्ट के बारे में, क्योंकि उन्होंने नहीं बनाया। तो यहाँ पर क्या है, हम सब कंज्यूमर है, एक कंज्यूमर दूसरे कंज्यूमर को बताते हैं। तो यहाँ पे कंपनी 100% सेटिस्फेक्शन गारंटी है प्रोडक्ट की। और ये पूरे गुड मैन्युफैक्चरिंग जो भी रूल्स रहते हैं, रेगुलेशंस रहते हैं, वो सब लेकर हर प्रोडक्ट बनाते हैं। और यहाँ पे हम देखेंगे कि हम मार्केट शॉप में हमको बेनिफिट 0 होती है, यहाँ पर मोर देन मतलब 45% हमको एक कंज्यूमर को बेनिफिट मिलती है। సో లీడర్స్ చూడండి, ఇక్కడ ఒక మార్కెట్ షాప్ కి ఇంకా మన ఒక గ్రేట్ బిజినెస్ ఆపర్చునిటీ పేరు అనేది వెస్టేజ్ అండి. దీనికి ఒకసారి రేట్ ఒక పెద్ద డిఫరెన్స్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను ఈ స్లైడ్ లో. మార్కెట్ షాప్ లో ఇంకా వెస్టేజ్ షాప్ లో, మార్కెట్ షాప్ లో మనకి ఏదైనా డిస్కౌంట్స్ ఇస్తారా? ఎలాంటి డిస్కౌంట్స్ అనేది దొరకవు మనకు. అండ్ ఎప్పుడు దొరుకుతాయి అంటే ఒకప్పుడు దొరికితే అది ఎప్పుడు అంటే ఫెస్టివల్ సీజన్స్ దొరికితే డిస్కౌంట్ మనకు. అండ్ ఆ ప్రోడక్ట్ అనేది డేట్ ఎక్స్పైర్ అయిపోయేటప్పుడు డిస్కౌంట్స్ మీద మనకు ప్రోడక్ట్స్ అనేది మార్కెట్ షాప్ లో దొరుకుతాయి. అవునా కదా? దీనికి ఒప్పుకుంటారా అందరూ? సో ఇక్కడ అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే క్యాష్ బ్యాక్. మనకి ఏదైనా క్యాష్ బ్యాక్ ఇచ్చారా? ఇన్ని సంవత్సరం మనము డిమార్ట్ లలో లేకపోతే వేరే వేరే షాప్స్ లో మనం తీసుకున్నాం, వాళ్ళు ఏమంటే క్యాష్ బ్యాక్ అంటూ ఇచ్చారా? ఏదైనా ఇన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నాం కదా అనేసి ఏదైనా గిఫ్ట్ లా ఏదైనా ఇచ్చారా? కొన్ని ఏది ఇవ్వలేదు. కానీ ఇంకోటి ఏంటంటే ఫ్రీ ప్రోడక్ట్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్స్ తీసుకుంటే కనుక ఒక 100 రూపీస్ ప్రోడక్ట్స్ అనేది మీకు ఏమైనా ఫ్రీగా ఇచ్చినప్పుడు చాక్లెట్ అయినా ఫ్రీగా ఇచ్చారా అంటే ఏమి ఎక్కడ కూడా ఇన్ని సంవత్సరాలు దొరకలేదు. అండ్ నెక్స్ట్ మనకు బెనిఫిట్స్ అంటూ ఏమి లేవు బయట షాప్స్ లో. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి గ్యారంటీ. ప్రోడక్ట్ వైజ్ గా మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతున్నారా? ఎవరికైనా చెప్పగలుగుతున్నారా ఈ ప్రోడక్ట్ బాగుంది అనేసి? వాళ్ళ షాప్ హోల్డర్స్ ఏమైనా చెప్పగలుగుతున్నారా అంటే ఏమీ చెప్పలేకపోతున్నారు. అండ్ ఇటువైపు అంతా చూస్తే కనుక మార్కెట్ షాప్ లో చూస్తే కనుక మనకు ఎలాంటి బెనిఫిట్స్ అంటూ ఏమీ లేవు. అవునా? ఇన్ని రోజులు మనం ఇన్ని సంవత్సరాలు మనం షాప్స్ లో తీసుకున్నాం, బయట షాప్స్ లో ఏదైనా బెనిఫిట్స్ అంటే దొరుకుతాయా మీకు? సో మనకి ఇలాంటి బెనిఫిట్స్ అంటూ బయట షాప్స్ లో దొరకలేదు. సో అదే మన వెస్టేజ్ షాప్ లో చూస్తే ఫస్ట్ పాయింట్ లో 10 to 20% స్పాట్ లో డిస్కౌంట్ అనేది దొరుకుతుంది. ఇది 365 days మనకు దొరుకుతుంది స్పాట్ డిస్కౌంట్. అండ్ సెకండ్ పాయింట్ 5 to 11% క్యాష్ బ్యాక్. మనం స్టార్టింగ్ లో 5% అనుకుంటూ లెవెల్స్ ఉంటే స్టెప్ బై స్టెప్ గా మనకు 11% వరకు క్యాష్ బ్యాక్ అనేది దొరుకుతుంది. మన ఒక సబ్సిడీ ఏ విధంగా అయితే మనం గ్యాస్ తీసుకుంటామో అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో బ్యాంక్ లో, అదే విధంగా మనకి ఇక్కడ వెస్టేజ్ అనేది మనకు ఒక 5 to 11% క్యాష్ బ్యాక్ అనేది ఇస్తుంది. 10% ప్రోడక్ట్ ఫ్రీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా మనం ఒక 1000 రూపీస్ ప్రోడక్ట్ తీసుకుంటే 100 రూపీస్ ప్రోడక్ట్ అనేది మనకు దొరుకుతుంది. అండ్ కన్సిస్టెన్సీ ఆఫర్. ఇప్పుడు కంటిన్యూషన్ గా 4 months మనము మన వెస్టేజ్ షాప్ లో తీసుకోవడం వల్ల 5th month మనకు ఒక 2500 రూపీస్ పడచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 4 months ఒక 100 PV అంటే 3500 రూపీస్ అనమాట. అంత PV అమౌంట్ తీసుకుంటే కనుక మన దగ్గర నెక్స్ట్ 5th month 2500 రూపీస్ ప్రోడక్ట్స్ అనేది ఫ్రీగా దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ 100 PV మేము ఎఫర్ట్ చేయలేము అనేసి చిన్న ఫ్యామిలీ ఉంది మాది అనేసి అనుకుంటే కనుక ఆ 4 months 60 PV అప్రాక్సిమేట్ గా 2000 రూపీస్ నుంచి 2200 రూపీస్ దాకా మన వెస్టేజ్ షాప్ లో తీసుకోవడం వల్ల మనకు 5th month 1250 రూపీస్ ప్రోడక్ట్స్ అనేది ఫ్రీగా ఇస్తుంది, కంపెనీ సెలెక్టెడ్ ప్రోడక్ట్స్. అండ్ సాటిస్ఫైడ్ అనేది ఉంటుంది. ప్రోడక్ట్ మీద అంత నమ్మకం ఉంది కంపెనీకి, మీరు ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారనేసి, అందుకే 100% గ్యారంటీ అనేది ఇస్తుంది ప్రోడక్ట్స్ మీద. ఇవన్నీ చూస్తే కనుక 45% అనేది మనకు బెనిఫిట్స్ అవుతుంది. సో ఇప్పుడు మార్కెట్ షాప్ నుంచి మన షాప్ కి మార్చడానికి ఏమైనా అభ్యంతరమా? నో. 45% డిస్కౌంట్స్ ఇవన్నీ రూపంలో వస్తుందంటే మనం ఈజీగా మార్చుకోవచ్చు మన షాప్ అనేది, రైట్? तो यहाँ पे
जो भी हमने कहा कि अगर हम यहाँ पे देखेंगे हम एक कंज्यूमर होके ये कॉन्सेप्ट को कैसे ले सकते हैं, तो यहाँ पे हमको एक चीज समझनी है जो हम सबको पता है, हम सभी करते हैं, वो है रेफरल। यानी रेफरल क्या है, यहाँ पे अगर देखेंगे ओला है, उबर है, जो भी आप यहाँ पे जो लोगोस देख रहे हैं अलग अलग, पेटीएम है, उबर है, तो ये सभी कुछ साल पहले किसी को पता नहीं था, लेकिन आज सबके अपने अपने स्मार्ट मोबाइल में सब ये एप्स रहते हैं कंपल्सरी, राइट। कि ऐसा क्यों हुआ कि अचानक आपको कहीं ऐड देखा, आपने नहीं देखा है, आपको किसी ने बताया। तो मैं मेरा एक्सपीरियंस छोटा सा बताती हूँ। जब मैं पहले ऑफिस से हम लोग बस के लिए वेट कर रहे थे तो बस नहीं आ रही थी, मेरी फ्रेंड ने क्या किया, उबर बुक की, कार आ गई, हम घर पे चले गए। तो मैं पूछी ये क्या है, उसने कहा तू भी ऐप डाउनलोड कर, तू भी घर जा सकती। यानी मैंने ऐप डाउनलोड किया तो उसको फायदा हो, सम 50 रुपीज वॉट एवर इट इज, एक राइड। तो ये अच्छा लगा, मैंने बहुत सारे लोगों को मैंने फॉरवर्ड किया उस तरीके से। लेकिन उबर ने मुझे कुछ दिया है क्या, नहीं दिया, उबर को फायदा हुआ। यानी ऐसे ऐसे जो आज गूगल पे होगा, ये सबसे बड़ा बैंकिंग हो गया, क्योंकि वर्ड ऑफ माउथ रेफरल, यानी हम जो अच्छी चीजें हम काफी सारे लोगों को बताते हैं, तो यही जो हमारी जो क्वालिटी है यहाँ पे हम यूज कर सकते हैं। तो ये रेफरल बेसिस में हम इस अपॉर्चुनिटी को आगे लेके जा सकते हैं। చూడండి ఇక్కడ మనం రిఫర్ అనేది చాలా చేస్తాం శారీ తీసుకుంటే మన ఇంటి పక్కన వాళ్ళకి అమ్మ వాళ్ళకి అక్కడ అందరు చూపిస్తున్నారు ఏదో తీసుకుంటాం, గోల్డ్ తీసుకుంటే చూపిస్తాం, జెంట్స్ అయితే బైక్ తీసుకుంటే మేము బైక్ తీసుకున్నాం వాళ్ళ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరూ చెప్తాం. కానీ మనకు ఒక్కసారైనా ఏదైనా అమౌంట్ వచ్చిందా ఆ కంపెనీ నుంచి రాలేదు. ఇక్కడ కూడా ఏంటంటే కొన్ని ఓలా ఊబర్ అంటే ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి, పేటిఎం, గూగుల్ పే, ఫోన్ పే, ఇవన్నీ మనకు రిఫర్ చేస్తుంటాం. రిఫర్ చేయడం వల్ల మనకు ఒక్కసారి ఒక 50 రూపీస్ 100 రూపీస్ అనేది ఒక్కసారి ఇన్కమ్ వస్తుంది అంతే. కానీ ఆ పర్సన్ అనేది కంపెనీకి లైఫ్ లాంగ్ ఒక కస్టమర్ లాగా ఉండిపోతారు. కానీ రిఫర్ చేయడంతో అక్కడ ఏం రావట్లేదు. సో మన కంపెనీ మన బిజినెస్ ని రిఫర్ చేయడం వల్ల మనకు ఇన్కమ్ అనేది వస్తుంది. అది ఎలా అనేది నెక్స్ట్ స్లైడ్. यस सर, तो यहाँ पे हम देखेंगे इनकम पोटेंशियल, ये एक एग्जाम्पल है। आप इसको समझने के लिए हमने एक एग्जाम्पल लेके लिया है। तो यहाँ पे हम देखेंगे ये अपॉर्चुनिटी टर्नओवर पे है, कम्प्लीटली प्योरली ऑन टर्नओवर पे हमको इनकम आती है। तो यहाँ पर अगर देखेंगे पहले जिसने हमने बताया कि हम अपने घर के प्रोडक्ट्स चेंज कर रहे हैं, क्यों चेंज कर रहे हैं, हमने देखा है कि हम एक स्मार्ट कंज्यूमर बन गए तो हमको काफी सारे बेनिफिट्स मिले हैं, जो डिस्काउंट है 45% बेनिफिट मिला है। तो हम यहाँ पे देखेंगे जो 10% बेनिफिट भी यहाँ मिलती है, यानी अगर हमारे पहले 3000 हमने किया है तो हमको 10% बेनिफिट मिलती है। तो देखिए अभी हमने जो ओला उबर का देखा है, ओला उबर को किसी को बताने से मुझे फायदा नहीं हुआ, लेकिन ये जो अपॉर्चुनिटी अगर मैं मेरी सिर्फ 10 फैमिलीज को भी बताऊंगी, जो बहुत सारे फैमिलीज आप सभी आपके रिश्तेदार होंगे, फ्रेंड्स होंगे, अगर हम किसी 10 लोगों को भी ये रेफर करेंगे, बताएंगे, तो वो लोग भी उनके घर के सामान यहाँ से लेंगे, तो उनको भी जो बेनिफिट आपको मिल रहा है उनको भी मिलेगा। तो उस तरीके से आपका जो टर्नओवर है वो क्या हो जाएगा, 30,000। तो जब 30,000 टर्नओवर होगा आपका उसका बेनिफिट होगा 3,000 रुपीज बेनिफिट। तो ये सच में आपके प्रोडक्ट्स यहाँ पर ऑलरेडी फ्री हो चुके हैं, राइट। तो यहाँ पर देखिए तो 10 लोग हैं, उनको बहुत अच्छा लगा, बहुत अच्छे क्वालिटी प्रोडक्ट्स है, उनका हेल्थ इंप्रूव हुआ, काफी सारा भी हेल्थ का भी हम देखेंगे डेमो। तो ये जो भी उन्होंने फायदा उठाया, उन्होंने भी उनमें दूसरे बहुत सारे लोग जो होते हैं उनको भी एक्स्ट्रा इनकम की जरूरत रहती है, फाइनेंशियल सिक्योरिटी की जरूरत रहती है। तो उन्होंने भी उनके जो 10 फैमिलीज को बताया। तो आपका जो टीम है वो 100 होगा, तो सबका आपका नेटवर्क में अगर आपका 3 लाख का बिजनेस हुआ, आपके टर्नओवर हुआ, तो आपको 30,000 पर मंथ मिलेगा। आई थिंक यू कैन क्लैप फॉर दिस। क्यों बोले तो 30,000 इनकम हमको एक पार्ट टाइम में, चाहे वो हाउसवाइफ होगी, कोई भी होंगे, हम अपना सामान यूज करते हुए किसी को शेयर करके हम कमाएंगे। तो मैं अभी आप बाहर कहीं भी जॉब मार्केट में जाइए, 30,000 कमाना उतना आसान नहीं है ना। तो ये नेक्स्ट हम देखेंगे जब हमारा टर्नओवर बढ़ते रहेगा, ऑब्वियसली हमारा इनकम भी बहुत बढ़ते रहेगी, जितना टर्नओवर उतना इनकम। यस, ఇక్కడ చూడండి మనము బయట కంపెనీస్ లో రిఫర్ చేయడంతో ఒకటేసారి మనకు ఇన్కమ్ అనేది వచ్చింది, ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఒకటేసారి అమౌంట్ అనేది వచ్చింది. కానీ ఇక్కడ మన బిజినెస్ రిఫర్ చేయడం వల్ల ఎంత పెద్ద ఇన్కమ్ వస్తుందో చూస్తాం. ఒకసారి ఒక 10 మెంబర్స్ కి మన ప్రోడక్ట్స్ నచ్చినాయి, బాగున్నాయి అనేసి మనం ఒక 10 మెంబర్స్ కి
చేస్తే వాళ్ళు కూడా ఒక ఎగ్జాంపుల్ ఒక 3000 రూపీస్ పర్చేసింగ్ చేయడం వల్ల కంపెనీ టర్న్ ఓవర్ అనేది 30,000 అనేది అవుతుంది. ఆ 30,000 టర్న్ ఓవర్ అయినందుకు మీకు కంపెనీ ఒక 3,000 రూపీస్ అనేది ఇస్తుంది. ఇది ఒక పెద్ద అండ్ నెక్స్ట్ అదే ఒక 10 మెంబర్స్ కి చెప్తే మనకు ఒక 3,000 రూపీస్ వచ్చింది అనేసి ఆ 10 మెంబర్స్ ఇంకొక 10 మెంబర్స్ కి రిఫర్ చేయడం వల్ల కంపెనీ వాళ్ళు కూడా ఒక 3,000 రూపీస్ పర్చేస్ చేయడం వల్ల కంపెనీ మన నెట్వర్క్ అనేది 100 మెంబర్స్ అవుతారు. ఆ 100 మెంబర్స్ కూడా 3,000 పర్చేసింగ్ చేయడం వల్ల కంపెనీ ఒక టర్న్ ఓవర్ అనేది 3 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. ఆ 3 lakhs టర్న్ ఓవర్ మీ వల్ల అవుతుంది అనేసి కంపెనీ మీకు ఒక 30,000 రూపీస్ అనేది ఇన్కమ్ ఇస్తుంది. 30,000 రూపీస్ గురించి అనేసి మీరు ఎంతెంతో లాంగ్ జర్నీ చేసి ఇన్కమ్ పైసలు సంపాదించి మీకు అంత దూరం వెళ్తుంటారు. సో ఇక్కడ చేసే జస్ట్ ఒక రిఫర్ వల్ల మనకు ఒక 30,000 రూపీస్ వస్తుంది. అండ్ అదే ఒక 30,000 మీకు వచ్చింది అనేసి 100 మెంబర్స్ కి చెప్తే కనుక ఇంకా ఇన్కమ్ అనేది ఎంత పెద్దగా అవుతుందో చూద్దాం ఒకసారి. ఆ 100 మెంబర్స్ ఇంకో 10 మెంబర్స్ కి రిఫర్ చేయడం వల్ల కంపెనీ మీ యొక్క నెట్వర్క్ సైజ్ అనేది 1000 అవుతుంది. 1000 మెంబర్స్ 3,000 రూపీస్ పర్చేసింగ్ చేస్తే ఆ కంపెనీ టర్న్ ఓవర్ అనేది 30 lakhs టర్న్ ఓవర్ అవుతుంది. ఈ 30 lakhs టర్న్ ఓవర్ మీ వల్ల అవుతుంది అనేసి కంపెనీ ఒక 3 lakhs రూపీస్ ఇన్కమ్. సో ఇన్కమ్ అంటే చాలా సింపుల్ పాసిబుల్ అవుతుందండి, చాలా ఈజీగా. కానీ మీరు కంటిన్యూషన్ గా ఈ బిజినెస్ లో ఉంటే కనుక 1 to 2 years మీకు ఈ ఇన్కమ్ అనేది పాసిబుల్ అవుతుంది తీసుకోనికి. तो यहाँ पर काफी सारे सक्सेसफुल पीपल का फोटो है, यहाँ पर आपका भी फोटो लग सकता है. यानी कहने का मतलब क्या है, ये सभी लोग जो भी आप देख रहे हैं उन्होंने नीचे से लेवल तक ऊपर आए हैं. तो ये एक दिन में उनका सक्सेस नहीं हुआ. तो यहाँ पर हम भी सक्सेसफुल हो सकते हैं, हम भी एक सेलिब्रिटी लाइफ जी सकते हैं, सिर्फ और सिर्फ हम अपने आप पर विश्वास रखते हैं. సో చూడండి, వీళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే. ఎన్నో సంవత్సరాలు వీళ్ళు కష్టపడితే కనుక వాళ్ళు ఈ రోజు సెలబ్రిటీ లాగా ఉన్నారు, అవునా? సో మనకు కూడా ఇలాంటి పాజిబుల్ అనేది ఈ బిజినెస్ వల్ల అవుతుంది. కానీ మనం ఏంటంటే కంటిన్యూషన్ గా మనం కూడా ఈ బిజినెస్ కి స్టిక్ ఆన్ అవ్వడంతో మనం కూడా ఈ విధంగా మీకు ఒక సెలబ్రిటీ లాగా గుర్తించగలుగుతాం. अभी हम जो जितना बढ़िया अपॉर्चुनिटी जो दे रही है वो कंपनी ठीक है. थैंक यू वेस्टीज, बहुत ही बढ़िया अपॉर्चुनिटी हमको दे रही है. ये ऑलमोस्ट 18 years ओल्ड कंपनी है जो 5 करोड़ टर्नओवर से लेके आज 3,000 प्लस करोड़ टर्नओवर हुआ है. सॉरी 3,000 प्लस करोड़ उनका टर्नओवर हुआ है. तो यहाँ पे देखिए, क्या कंपनी छोटी है या बड़ी है? बड़ी है, राइट. तो और ये 2 प्रोडक्ट से शुरू होके आज मोर देन 370 प्लस प्रोडक्ट्स इनके पास है. और यहाँ पे 2 ब्रांचेस से शुरू होके ऑलमोस्ट मोर देन 6,000 प्लस ब्रांचेस ऑल ओवर इंडिया में भी हैं. सिर्फ इंडिया में भी नहीं है और पूरे 10 कंट्रीज में है. और अनदर 10 years ये मोर देन 50 कंट्रीज में जाने वाली. तो सोचिए, आप एक कंज्यूमर बन के आपकी लाइफ को चेंज कर सकते हैं. यहाँ पे आप रह के पूरे 50 कंट्रीज, जितने भी कंट्रीज जाएंगे आपका वहाँ पे बिजनेस जाएगा. లీడర్స్ ఇక్కడ చూడండి, మన ఒక గ్రేట్ కంపెనీ పేరు వచ్చేసి వెస్టేజ్ అండి. ఈ వెస్టేజ్ ని స్థాపించిన వాళ్ళు మన గ్రేట్ లీడర్, మన వెంటనే అనుకోవాలి, ఎండి వచ్చి గౌతమ్ గారి సార్, కన్వర్బీర్ సింగ్ సార్ అండ్ దీపక్ సార్, ఎండి అండ్ కో-ఫౌండర్స్ అని. మన కంపెనీ అనేది స్టార్ట్ అయింది June 2, 2004 లో స్టార్ట్ అయింది. అండ్ కంపెనీ 19th year అనేది రన్ అవుతుంది. ఇప్పుడు మనది 19th year రన్ అవుతుంది. అండ్ ఓన్లీ విత్ 2 products, ఒక 2 products తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు చూస్తే కనుక 370 ప్లస్ నేచురల్ ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి మన దగ్గర. అండ్ 6 డిస్ట్రిబ్యూటర్స్, అంటే మనలాంటి డిస్ట్రిబ్యూటర్స్ అనేది 6 మందితో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు చూస్తే 2.5 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్. అంటే మన కంపెనీ ఒక గ్రోత్ అనేది అవుతూనే ఉంది. ఎవ్రీ ఇయర్ బై ఇయర్ చూస్తే మన గ్రోత్ అనేది అవుతూనే ఉంది. ఫస్ట్ ఇయర్ టర్న్ ఓవర్ వచ్చేసి 5 crores టర్న్ ఓవర్ అయింది. కానీ ఇప్పుడు చూస్తే ఆ 5 crores అనేది 3,000 crores టర్న్ ఓవర్ అనేది అవుతుంది మన కంపెనీ. కంపెనీ స్టార్ట్ అయింది ఓన్లీ ఒక 2 బ్రాంచెస్ తోనే. ఇప్పుడు చూస్తే కనుక 6,000 ప్లస్ బ్రాంచెస్ అనేది ఉన్నాయి. అండ్ ఇది గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే ఇండియన్ కంపెనీ అయి ఉంది కూడా 7 కంట్రీస్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అందులో దుబాయ్ లో అనేది రన్ అవుతుంది. సో 2008 నుంచి ఈ బిజినెస్ దుబాయ్ లో రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా. సో
సో మీరు ఇక్కడ ఆలోచించేది అవసరం ఏం లేదు, మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. तो काफी सारे सर्टिफिकेट्स है जो आप नेट में भी ढूंढ सकते हैं. సో ఇక్కడ చూడండి మనకు చాలా సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఇండియన్ సర్టిఫికేట్ వచ్చి ISO 9001 సర్టిఫికేట్ అనేది, దుబాయ్ వచ్చి హలాల్ సర్టిఫికేట్, అదే కాకుండా GMP సర్టిఫికేట్, US సర్టిఫికేట్, ఇలా సర్టిఫికేట్స్ కనుక చూస్తే చాలా సర్టిఫికేట్స్ మన కంపెనీకి వచ్చినాయి. तो हमने ये सब देखा है कि पहले हमने देखा है कि वाई दिस बिजनेस. शुरू में हमने सेकंड स्लाइड देखा मुझे क्यों करना है. तो अभी आपको शायद समझ में आ गया होगा आपको क्यों करना है. मैं बहुत क्लियर हूँ. तो आपको क्यों करना है आप सोचिए. तो यहाँ पे कौन हाउ, तो यहाँ पे कौन हेल्प करेंगे आप हम देखेंगे. तो आपको हमने देखा है कि ये बिजनेस में रिस्क नहीं है क्योंकि यहाँ पे सपोर्टिंग सिस्टम है. तो वो कौन हेल्प करेंगे हम देखते. సో ఇక్కడ చూడండి మనకు ఇక్కడ ఈ బిజినెస్ లో ఎవరు సపోర్ట్ చేస్తారు అనేసి మనకు అందరికీ రేజ్ అవుతుంటది క్వశ్చన్. సో చూద్దామా ఎవరు సపోర్ట్ చేస్తారు అనేది. विनिंग टीम. तो इसमें क्लास देखिए हम सभी हमारे अंदर बहुत कैपेसिटी है, हम बहुत कुछ कर सकते हैं, लेकिन ऐसा कोई बताने वाले तो भी रहना चाहिए ना. तो ये है विनिंग टीम. मैं ऐसा कह सकती हूँ कि आप कौन से भी फील्ड से यहाँ पे आएंगे वो सबको एक सक्सेसफुल एंटरप्रेन्योर बनाने में, वेस्टीज में सक्सेस होने में हेल्प करती है. उसके साथ अपनी एटीट्यूड को भी बदलने में हेल्प करती है. वो है विनिंग टीम. तो विनिंग टीम कैसे हेल्प करती है, इसका विनिंग टीम ऐप है जो आप डाउनलोड कर सकते हैं. और इसका जो सब्सक्रिप्शन है साल में 499 रुपीज ओनली. तो सोचिए आपको एक बहुत बड़ा मिलियनियर बनाने के लिए विनिंग टीम आपको मदद कर रही है. तो मिलियनियर बनाने के लिए आपको कितना खर्चा करना पड़ेगा. 499 रुपीज ओनली. अगर आप 499 रुपीज से सब्सक्रिप्शन लेंगे तो आपको काफी सारे इसमें जो बुक्स होंगे, बेस्ट मतलब पर्सनली डेवलपमेंट के बुक्स होंगे, सेमिनार्स कहाँ पे होते हैं ओवरऑल इंडिया में आपको समझ में आएगा. फिर उसके साथ जो सक्सेसफुल पीपल है ये अपॉर्चुनिटी को लेके कैसे स्टार्टिंग से आज हाईएस्ट लेवल कैसे पहुंचे आप उनसे सीख सकते हैं, सुन सकते हैं, देख सकते हैं, पढ़ सकते हैं. और ऐसे सेमिनार्स में आप अटेंड करेंगे. यानी देखिए अभी जो आज सेमिनार हो रहा है ऐसे हमारे हैदराबाद में काफी सारे सेमिनार यही टाइम पे हो रहा है. तो सोचिए सेमिनार यानी परफेक्ट. आप अगर जैसे संगत वैसी रंगत बोलते तो यहाँ पे जो आप सक्सेसफुल पीपल के साथ रहेंगे तो आपका थॉट प्रोसेस भी सक्सेस की तरफ भागेगा. सो विनिंग टीम काफी सारे हमको एक ब्यूटीफुल लाइफ देने में मदद करती है. थैंक यू. సో చూడండి ఇక్కడ మనకు ఎవరు సపోర్ట్ చేస్తారు అన్న క్వశ్చన్ రేజ్ అయింది. మనకి ఇక్కడ ఒక గ్రేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, దానికి వినింగ్ టీమ్ సిస్టమ్ అంటారు. సో ఈ వినింగ్ టీమ్ సిస్టమ్ మనకు అనేది మనకు సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తాను. మన పిల్లలకి స్కూల్ కి పంపిస్తామా? పిల్లలకి స్కూల్ కి పంపించి ఒక నాలెడ్జ్, డిసిప్లిన్ అన్ని నేర్పిస్తుంటాం అక్కడ. సో మనకు ఈ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఈ వినింగ్ టీమ్ సిస్టమ్ అనేది ఇస్తుంది. దీంట్లో ఏముంటుంది మనకు ఎలా నేర్చుకోవచ్చు అంటే కనుక వినింగ్ టీమ్ యాప్ అనేది ఉంటుంది. ఈ వినింగ్ టీమ్ యాప్ అనేది ఆల్రెడీ మనం చెప్పారు 499 రూపీస్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే 499 రూపీస్ అనేది మీ అప్లై పంపిస్తే వాళ్ళు ఒక ప్రోమో కోడ్ అనేది ఇస్తారు. దాంతో మీకు ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కటి ఈ బిజినెస్ లో ఎలా సక్సెస్ అవుతాము అనేది మనకు యాప్ లో తెలుస్తుంది. దాంతో పాటు బుక్స్ ఉంటాయి. బుక్స్ అనేవి రోడ్ మ్యాప్ టు సక్సెస్ అనేది బుక్స్ ఉంటాయి. కానీ రోడ్ మ్యాప్ టు సక్సెస్, 10 core steps, యాటిట్యూడ్ బుక్, ఇలా చాలా బుక్స్ ఉంటాయి. ఇలాంటి వ్యాపారం ఎక్కడ అనేది ఇలాంటి బుక్స్ అనేవి ఉంటాయి. ఈ బుక్స్ చదవడం వల్ల మనకు నాలెడ్జ్ వస్తుంది అండ్ యాప్ వినడం వల్ల మనకు నాలెడ్జ్ అనేది వస్తుంది. అండ్ దీంతో పాటు మనకు ఇలాంటి సెమినార్స్ అనేవి అవుతుంటాయి. ఇలాంటి సెమినార్స్ కి మీరు అటెండ్ అవ్వడం వల్ల మీకు ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆ నాలెడ్జ్ మీ డామినెన్స్ అందరికీ షేర్ చేయడం వల్ల మీ యొక్క లైఫ్ అనేది ఎక్స్ట్రాऑर्डिनरीగా మార్చుకోవచ్చు. यहाँ पे टाइम मनी सिक्योरिटी के बारे में हम जानेंगे. यहाँ पर हम देख सकते हैं कि यानी अगर एक अनएम्प्लॉयड है उनके साथ उनके पास टाइम रहेगा लेकिन मनी और सिक्योरिटी नहीं रहेगी. अगर हम जॉब करते हैं तो ये तीनों भी नहीं रहेंगे. और बिजनेस करते हैं तो मनी रहेगा लेकिन टाइम एंड सिक्योरिटी नहीं रहेगी. लेकिन यहाँ जो वेस्टीज विथ विनिंग टीम हम करेंगे तो ये तीनों हमारे पास रहेंगे. ఇంపార్టెంట్ స్లైడ్ అనమాట ఇది.
టైం, మనీ, సెక్యూరిటీ. ఏ ప్రొఫెషన్ వాళ్ళకి ఎలాంటి టైం, ఎంత టైం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంటుంది, అండ్ వాళ్ళకి లైఫ్ అనేది సెక్యూరిటీ ఎంత ఉంటుందో అనేది చూపించే ఒక గొప్ప స్లైడ్ అనేది ఇది. ప్రొఫెషన్స్ పరంగా చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ దగ్గర అంటూ టైం అనేది ఫుల్ టైం అనేది ఉంటుంది, కానీ మనీ ఉంటుందా? మనీ అనేది వాళ్ళ దగ్గర ఏముండదు, సెక్యూరిటీ కూడా వాళ్ళకి ఏముండదు. అదే జాబ్ హోల్డర్స్ దగ్గర చూస్తే ఈ మూడు ఉండదు, టైం ఉండదు, మనీ ఉండదు, అండ్ సెక్యూరిటీ కూడా ఉండదు వాళ్ళకి. బిజినెస్ మ్యాన్ దగ్గర చూస్తే కనుక టైం అనేది ఉండదు, మనీ అనేది ఫుల్ మనీ ఉంటుంది, కానీ సెక్యూరిటీ వైజ్ గా చూస్తే కనుక అతని దగ్గర సెక్యూరిటీ కూడా ఉండదు. ఎందుకు సెక్యూరిటీ ఉండదు అంటే అతనికి ఏమైనా అవుతే కనుక నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి జీరో అయిపోతుంది, మనీ పరంగా, సెక్యూరిటీ పరంగా. సో అదే నెక్స్ట్ స్లైడ్ లో వెస్టేజ్ తో పాటు ఎవరైతే విన్నింగ్ టీమ్ తో విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళ దగ్గర ఈ మూడు కూడా ఉంటాయి, టైం, మనీ అండ్ సెక్యూరిటీ. राइट, ये देखिए अभी हमने देखा है कि वाई एंड हाउ. तो अभी हम देखेंगे कि ये जो हम जो ग्रेट मेंटर्स हैं ये हमारे एसपी भारत सर और संध्या मैडम. देखिए ये लोग, आप सभी लोग नए लोग सोचते हैं इनके लिए इतना क्लैप्स क्यों आ रहे हैं, क्योंकि ये जो विनिंग टीम है जो हमने अभी बताया कि हमको कैसे हमारी एटीट्यूड को चेंज करती है और उसके साथ ये अपॉर्चुनिटी को आगे लेके जाने में मदद करती है, उसको स्टार्ट किया है ग्रेट मेंटर और इंदिरा प्रियदर्शनी अवार्डी और चैंपियंस ऑफ चेंज अवार्डी डॉक्टर एसपी भारत. डॉक्टर एसपी भारत एक स्पिरिचुअल गुरु भी है, अपने कोच है और काफी सारे लोगों की लाइफ चेंज की है. उसमें हम लोग भी हैं, ये पूरे कितने भी लोग हैं वो जानते हैं कि इन्होंने किस तरीके से हम उनके टीचिंग से हमारी लाइफ चेंज हुई है. तो ये देखिए यहाँ पे पूरी फैमिली बिजनेस है, ये उनके मतलब फैमिली पूरा है. और ये जो कास्ट आप देख रहे हैं उन्होंने ये वेस्टीज अपॉर्चुनिटी के साथ उन्होंने किया है. और इसमें जो लास्ट जो पोर्चे काम है उन्होंने कोरोना टाइम में लिया है. कोविड टाइम में सब लोग इनकम के लिए स्ट्रगल कर रहे थे, वो टाइम में उन्होंने ये जो वेस्टीज की पैसिव इनकम से उन्होंने मतलब 1.5 करोड़ का पोर्चे का उन्होंने लिया है. यानी मैं पोटेंशियल बताना चाहती हूँ कि आप अगर आज भी स्टार्ट करेंगे, आप भी फ्यूचर में आपका जो मनपसंद कार है कौन से भी सिचुएशन रहे तो आप ले सकते हैं. ఇక్కడ ఒక గ్రేట్ మెంటర్ మన గురువు ఎస్పీ భారత్ డాక్టరేట్ వచ్చిన వ్యక్తి ఇతను, అండ్ ఇతనికి ఛాంపియన్ ఆఫ్ చేంజ్ అవార్డు వచ్చింది, స్పిరిచువల్ గురువు ఈయన. అండ్ నెక్స్ట్ మనకు ఇంద్రప్రియ గాంధీ అవార్డు వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అవార్డ్స్ అనేది వచ్చేసరికి, అండ్ ఇది ఫ్యామిలీ బిజినెస్ అనమాట. సో ఈ ఫ్యామిలీ వీళ్ళు కూడా ఫ్యామిలీతో ఇంపార్టెంట్ అయ్యి బిజినెస్ ప్రివిలేజ్ గా బిజినెస్ చేస్తున్నారు, అండ్ వీళ్ళే మన ఒక లైఫ్ ని చేంజ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈ వెనకాల ఏవైతే 4 కార్స్ కనిపిస్తుందో ఆ కార్స్ అనేది ఈ బిజినెస్ నుంచే తీసుకున్నారు. దాంట్లో ఒకటి పోర్షే కార్ ఉంది. ఫస్ట్ కరోనా టైంలో ఆ కార్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట, 1,30,00,000 పెట్టి. సో ఈ వ్యక్తి మనకు ప్రతి రోజు మార్నింగ్ సిటీస్ లో మనకు ఇంటికి వచ్చి ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క నిమిషం ఎలా ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలి, ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడమే కాకుండా ఎలా ఉండాలి, ఫ్యామిలీతో ఎలా బతకాలి అన్న ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాలు మనకు ఈ వ్యక్తిని మన మెంటర్ నేర్పిస్తున్నారు అన్నమాట. और ग्रेट मेंटर भैया और सतेंद्र भाभी, ये सच में ये लोग बहुत ग्रेट कपल है. ग्रेट कपल इसलिए क्योंकि उन्होंने एक डिसीजन लिया कि ये अपॉर्चुनिटी उनको लेना है. यस, उन्होंने उनकी फैमिली के लिए लिया, लेकिन उनकी वजह से देखिए उन्होंने हमको भी ये अपॉर्चुनिटी के लिए लायक समझा. थैंक यू भैया भाभी. तो हम लोग ये अपॉर्चुनिटी हमने उनको देख के लिया है, क्योंकि ऐसे कपल अगर ये बिजनेस कर सकते हैं तो हम भी कर सकते हैं. तो ये हमारे ग्रेट मेंटर है और पूरे हैदराबाद को आज जितने भी लोग हैं सक्सेसफुल हुए हैं वो इन्हीं की वजह से है, मतलब विनिंग टीम और भारत सर और इनकी टीचिंग्स की. గొప్ప వ్యక్తి హైదరాబాద్ కి మెంటర్. సో మన ఈ యొక్క సార్ తీసుకున్న ఒక డెసిషన్ వల్ల మన లైఫ్ అందరినీ చేంజ్ అవుతుంది. మీకు హ్యాపీయా? చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్ లైఫ్ అనేది బతుకుతున్నారు. మన లైఫ్ చేంజ్ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ కూడా చేంజ్ అయ్యి వాళ్ళు హ్యాపీగా సాటిస్ఫైడ్ లైఫ్ అవుతుంది బతుకుతున్నారు, లైఫ్ ని లీడ్ చేస్తున్నారు. అండ్ సార్ వచ్చి ఆటోమొబైల్స్ షోరూమ్ ఉంది సార్ కి, మేడం వచ్చి హోమ్ మేకర్. సో ఈ సార్ వాళ్ళు ఈ బిజినెస్ నుంచి ఈ కార్స్ అనేది తీసుకున్నారు. BMW కార్ అండ్ వర్నా కార్ అనేది ఈ బిజినెస్ నుంచి తీసుకున్నారు సార్ వాళ్ళు.
కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉంటాం. సార్ అనేది మన హైదరాబాద్ మెంట అనేది చాలా గర్వంగా మేము చెప్పుకుంటున్నాం ప్రతిసారి కూడా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సార్. మీ యొక్క यस चरण सिंह एंड भार्गवी. तो ये बाय प्रोफेशन चरण सिंह जी एक लेक्चरर है और भार्गवी एक सॉफ्टवेयर प्रोफेशनल है. సో వీళ్ళు సార్ వచ్చి చరణ్ సార్ అని కాలిగా చదువులో చదివి ముందు బిడ్డ అంటే ఇట్లాగే చూసేసాక సార్ చదువు గోల్డ్ మెడలిస్ట్. మేడం వచ్చి సాఫ్ట్వేర్. మేడం కూడా ఒకటే ఉండే బిగ్ ఫార్మ్ జాబ్ చేయాలనేసి అదొక డ్రీమ్ ని మేడం ఫుల్ఫిల్ చేస్తున్నారు. సార్ సెక్యూరిటీ, మెయిన్ సెక్యూరిటీ అనే ఒక కాన్సెప్ట్ మీద కూడా సార్ వాళ్ళు ఎంటర్ అవ్వడం అయింది. సార్ వాళ్ళు ఈ కార్ అనేది తీసుకోవడం అయింది క్రీటా. అండ్ సార్ వాళ్ళు మేడం వాళ్ళు లేదా ఈ బిజినెస్ ద్వారా ఒక 3.5 crores పెట్టి ఇల్లు అనేది తీసుకోవడం జరిగింది. బెస్ట్ బిజినెస్ one more great leader, Satyanarayan ji, Ratnarayan Kulkarni ji, Shriram Kulkarni. सत्यनारायण जी सिविल इंजीनियर है और मैडम हाउसवाइफ है. काफी सक्सेसफुल पीपल हैं और काफी सारे लोगों को वो सक्सेसफुल बना रहे. సో ఇక్కడ ఇంకో మరో గ్రేట్ లీడర్ సత్యనారాయణ సార్ అండ్ శ్రీరామ్ మేడం. సార్ వచ్చి ఈ సివిల్ ఇంజనీర్ అండ్ మేడం వచ్చి హౌస్ వైఫ్. ఈ సార్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ ద్వారా ఈ కార్ తీసుకోవడం జరిగింది అండ్ మంచి సక్సెస్ఫుల్ లీడర్ గా ఉన్నారు. ग्रेट लीडर सलीम जी और शाहीन मैडम. सलीम जी एक कैब ड्राइवर थे और शाहीन जी हाउसवाइफ है और काफी सक्सेसफुल अपनी लाइफ को चेंज किया है इन्होंने विद हेल्प ऑफ विनी टीम. చూడండి వీళ్ళు ఒక సార్ సలీం సార్ అండ్ షాహీన్ మేడం. సార్ వాళ్ళు కూడా ఈ బిజినెస్ ఇచ్చి కార్ తీసుకున్నారు, మంచి ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారు. సార్ నేను చెప్పే ముందు ఒక చిన్న విషయం చెప్తాను. చాలా మంది చెప్తారు ఈ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు నాకు ఇక్కడ అప్పుడు ఉన్నాయి, నాకు ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఎన్నో పనులు అనేసి ఒక రీజన్స్ అనేది క్రియేట్ చేస్తుంటారు. సో సార్ వచ్చి 24 lakhs అప్పు ఉండే బిజినెస్ స్టార్ట్ చేయక ముందు, కానీ ఈ రోజు చూస్తే ఆ సార్ మొత్తం అప్పులు అనేది క్లియర్ చేసుకున్నారు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. అండ్ ఈ సార్ వచ్చి క్యాబ్ డ్రైవర్ అండి. క్యాబ్ డ్రైవర్ అయి ఉండి ఒక lakhs ఆఫ్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారంటే మనందరికీ పాసిబుల్ అవుతుందా కదా? సో కంపల్సరీ డెసిషన్ అనేది తీసుకోండి. सपना एंड श्रीनिवास जी. सपना हाउसवाइफ है, इन्होंने काफी सारे अलग अलग बिजनेस से इन्होंने किया छोटे मोटे. और श्रीनिवास जी एक कैब ड्राइवर थे और एक सक्सेसफुल एंटरप्रेन्योर है और इनकी टीम में काफी सारे लोग, इन्होंने काफी सारे सक्सेस पाए हैं और इनके साथ काफी सारे लोग भी सक्सेस ले रहे हैं और ले चुके हैं. సో ఇది సార్ వచ్చి శ్రీనివాస్ అండ్ స్వప్న మేడం. సార్ వాళ్ళు సార్ కూడా సేమ్ ఫీల్డ్ నుంచి వచ్చారు, క్యాబ్ డ్రైవరే. మేడం వచ్చి హౌస్ వైఫ్. ఎన్నో టైప్స్ ఆఫ్ చిన్న చిన్న బిజినెస్ ఇంటి దగ్గర చేశారనమాట సార్ వాళ్ళు. మేడం చేశారు, సార్ క్యాబ్ డ్రైవరే. కానీ ఈ బిజినెస్ లో ఒక మంచి ఇన్కమ్ 70 ఇన్కమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఈ బిజినెస్ ద్వారా సక్సెస్ఫుల్ లెవెల్ లో ఉన్నారు వాళ్ళు కూడా. पूर्णा दासू एंड पुरुषोत्तम गारू गवर्नमेंट डिपार्टमेंट से हैं और पूर्णिमा दासू एक हाउसवाइफ है. आज उन्होंने एक ऑर्डिनरी लाइफ से एक्स्ट्रा ऑर्डिनरी लाइफ उन्होंने पा चुका है और काफी सारे लोग इनके टीम में सक्सेसफुल है. సో ఇక్కడ చూస్తే దాసు సార్ అండ్ పూర్ణిమ మేడం. ఈ సార్ వాళ్ళు కూడా సార్ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీ, మేడం వచ్చి హౌస్ వైఫ్. చాలా మంది ఆలోచిస్తుంటారు ప్లాన్ ప్రెసిడెంట్ చేయడానికి వెళ్ళేటప్పుడు మన గవర్నమెంట్ జాబ్స్ ఉంటే కనుక వాళ్ళు చేస్తారా అనేసి ఒక క్వశ్చన్ అనేది మనకు రేజ్ అవుతుంది ఎప్పుడు. కానీ ఇక్కడే ఎగ్జాంపుల్ అనమాట. ఒక గవర్నమెంట్ సర్వెంట్ అయ్యి ఉండి కూడా ఈ బిజినెస్ ని బిల్డ్ చేసి వాళ్ళ ఒక లైఫ్ ని ఎక్స్ట్రా ఆర్డినరీ లైఫ్ గా దిద్దుకున్నారు. అదే కాకుండా చాలా మంది లైఫ్ ని మారుస్తున్నారు విత్ ద సపోర్ట్ ఆఫ్ వినీ టీమ్ అండ్ ఆల్ అవర్ ఫ్రెండ్స్. great couple DCD जमालुद्दीन जी एंड हजरा जबीन मैडम. तो ये इनको स्कूल है और अलग अलग बिजनेस करते हैं. ये उनका खुद का स्कूल है और मैडम भी प्रिंसिपल रह चुके हैं. तो काफी अपने प्रोफेशन के साथ उन्होंने ये पार्ट टाइम में अपॉर्चुनिटी लिया और बहुत सक्सेसफुली आज आगे बढ़ रहे हैं. సో ఇక్కడ చూస్తే జమాలుద్దీన్ సార్ అండ్ హజరా జబీనా మేడం. ఈ సార్ వచ్చి ఒక బిజినెస్ మ్యాన్, మేడం వచ్చి ఒక స్కూల్ ప్రిన్సిపల్.
స్కూల్ ప్రిన్సిపల్ అయ్యింది కూడా ఈ బిజినెస్ ని టేకప్ చేస్తున్నారు. ఒక సక్సెస్ఫుల్ లెవెల్లో ఉన్నారు. స్కూల్లో ఒక పిల్లల లైఫ్ ని ఎడ్యుకేషన్ చేయడమే కాదు, ఇక్కడ ఈ బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని వాళ్ళు ఒక లైఫ్ ని చేంజ్ చేస్తున్నారు ఈ బిజినెస్ ద్వారా. Another great couple, Syed Kamaluddin जी और सानिया तिवारी मैडम एक्स प्रिंसिपल है और सर एक कॉर्पोरेट ट्रेनर है और काफी सारे उन्होंने सक्सेसफुली बिजनेस किए हैं. इसके साथ उन्होंने वेस्टीज ट्रेनिंग टीम सक्सेसफुली उन्होंने अपॉर्चुनिटी लिया और काफी अच्छे लेवल पे हैं और काफी सक्सेस में पाया है और उनके टीम में आज काफी सारे लोग सक्सेसफुल हैं. సో ఇక్కడ మరొక లీడర్ కమలుద్దీన్ సార్ అండ్ సారియా సుతారి మేడం. ఈ సార్ వచ్చి మోటివేషనల్ స్పీకర్ అండ్ మేడం వచ్చి స్కూల్ ప్రిన్సిపల్. చూడండి, మరొక స్కూల్ ప్రిన్సిపల్ కూడా ఈ అవకాశం తీసుకుని చాలా మంది లైఫ్ ని మారుస్తున్నారు. ओके, ये मंजूषा जी और राजेंद्र जितकर जी हैं. यहाँ पर इनका स्लाइड इसलिए बताया जो फाइनेंशियल सिक्योरिटी के बारे में मैंने शुरू में बताया. तो ये जो फाइनेंशियल सिक्योरिटी है ये कपल जो जितकर सर ने ये अपॉर्चुनिटी को लिए और उन्होंने ऑलमोस्ट उनका इनकम 6 लाख के ऊपर था. तो एक दिन अचानक इनका हार्ट अटैक आया तो वो गुजर गए. लेकिन आज उनकी फैमिली को मोर देन 2.5 लाख से ज्यादा हुआ है. आज भी उनको इनकम मोर देन 10 लाख उनको इनकम आती है. यानी कहने का मतलब यही है, देखिए आज कमाने वाले पर्सन नहीं है बट उनकी फैमिली को इनकम आ रही है. दिस इज द सिक्योरिटी. हम लोग ये बिजनेस को ये सिक्योरिटी के लिए हम बिल्ड कर रहे हैं. సో ఇక్కడ సెక్యూరిటీ గురించి అప్పుడు చెప్తున్నాం, చాలా మంది లీడర్స్ ఇక్కడ సెక్యూరిటీ గురించి బిజినెస్ లో ఇన్వాల్వ్ అయ్యారనేసి. సో వీళ్ళు ఒక స్లైడ్ ని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నాం మేము ఇక్కడ. మంజుషా మేడం అండ్ రాజేంద్ర జిత్కర్ సార్. ఈ సార్ ఇప్పుడు మన మధ్యలో లేరు. సార్ చనిపోయే టైం వరకు ఒక 5 lakhs ఇన్కమ్ అనేది తీసుకున్నారు అండ్ ఇప్పుడు అదే ఐడియా అనేది వాళ్ళ వైఫ్ కి ట్రాన్స్ఫర్ అవడంతో మంచి ఒక 10 lakhs ఇన్కమ్ అనేది ఎవ్రీ మంత్ వాళ్ళ వైఫ్ కి పోతుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పడం ఏంటంటే ఒక విషయం, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే పైసలు సంపాదిస్తున్నారో ఆ వ్యక్తికి ఏదైనా అవుతే కనుక నెక్స్ట్ మంత్ వాళ్ళ ఇన్కమ్ అనేది 0 అవుతుంది. కానీ అదే ఎవరైతే ఈ బిజినెస్ లో వెస్టేజ్ తో పాటు ఇంకింగ్ సపోర్ట్ తో మనం బిజినెస్ ని బిల్డ్ చేస్తామో వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఇన్కమ్ అనేది ఉంటుంది. तो हमको क्यों बदलना है, यानी हमको वेस्टीज क्यों करना है या हमारी ब्रांड जो भी है क्यों चेंज करनी है. जो हम बाहर जो भी एक्स ब्रांड जो भी यूज कर रहे हैं वो हमारा खर्चा है, उससे हमको कुछ रिटर्न नहीं आ रहा. तो यहाँ पर हम अगर हमारा घर का सामान मतलब चेंज करेंगे, हमारी जो मतलब परचेजिंग हैबिट को चेंज करके यहाँ पर हम वेस्टीज में लेंगे तो आपको काफी सारे बेनिफिट्स मिलेंगे. उसके साथ आपको इंसेंटिव भी मिलेंगे. जैसे यहाँ पे हम आप हर एक जैसे हरिणी मैडम इनका फोटो यानी कार, यानी इनको कार अचीव है. यहाँ पे मोर देन 100 पीपल कार अचीव कर चुके हैं और वेस्टीज में काफी सारे लोग अपनी मनपसंद कार ले चुके हैं, यानी अपनी ड्रीम्स को फुलफिल कर चुके हैं. तो हमारा ब्रांड चेंज करने से हमारी लाइफ स्टाइल में चेंज आएगी. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నామని చూడండి. అసలు మనం ఈ బ్రాండ్ ని ఎందుకు మార్చాలి, మనం వాడే ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో అవి ఎందుకు మార్చాలి అన్న ఒక స్లైడ్ ని చూపిస్తున్నాము. మనం మార్చడంతో ఏమవుతుంది, లైఫ్ లో ఇన్ని సంవత్సరాలు మనం ఒకటే సేమ్ బ్రాండ్ బయట బ్రాండ్స్ మార్చడం వల్ల మనకు ఏం రాలేదు, ఇన్కమ్ అంటూ ఏం రాలేదు, దూరం వచ్చింది. సో కానీ అదే ఇక్కడ బ్రాండ్ మారిస్తే గనక, మన వెస్టేజ్ షాప్ కి మారిస్తే గనక ఆ విధంగా మీ డ్రీమ్స్ అనేది ఫుల్ఫిల్ అవుతాయి. మావే డ్రీమ్స్ కాదు, మీ అందరి డ్రీమ్స్ అనేవి కూడా ఫుల్ఫిల్ అవుతాయి. కానీ మీటింగ్ సిస్టమ్ ఇంకా అప్లైన్ సపోర్ట్ వల్లనే ఇది ఒకటి సాధ్యం అనేది అవుతుందండి. तो अभी आपने काफी कुछ सुना, आपने काफी कुछ देखा, तो काफी कुछ मैसेज भी किया होगा. तो यहाँ पे हमको 3 क्वेश्चंस के साथ आपको मैं पूछना चाहती हूँ. खुद से पूछिए, अगर हम ये बिजनेस हम करते हैं, इफ यू से नो टू दिस बिजनेस व्हाट विल हैपन. अगर आप इस बिजनेस को नहीं नो बोलते हैं तो क्या होगा, जो आपका लाइफस्टाइल है वही होगा, करेक्ट, कुछ चेंज नहीं होगा. मतलब जो आप है जैसे आप मतलब जो चल रहा है वो चलते रहेगा. और इफ यू वांट टू बी कस्टमर व्हाट विल हैपन. आप एक कंज्यूमर बनना चाहते हैं, कस्टमर बनना चाहते हैं तो आपको बहुत ही बढ़िया सा प्रोडक्ट्स आपको डिस्काउंट मिलेंगे. आपको मतलब क्वालिटी प्रोडक्ट्स आप एंजॉय कर सकते हैं, हेल्थ भी ले सकते हैं, काफी सारे मतलब प्रोडक्ट को फील कर सकते हैं. और इफ यू से यस टू दिस बिजनेस व्हाट विल हैपन. अगर हाँ बोलते हैं आगे बढ़ने के लिए तो
डेफिनेटली आपके जो जितने भी आपका भी फोटो यहाँ पे आ सकता है। तो ये 3 चीज है। ये क्वेश्चन आप कौन सा क्वेश्चन आप चूज करते हैं उसके ऊपर आपका फ्यूचर है। तो मैं एक कहना चाहती हूँ, अगर आप यस कहते हैं आप तो हमारे साथ थाईलैंड आ सकते हैं 3 महीने के बाद, क्योंकि थाईलैंड मतलब देखिए फ्री फॉरेन ट्रिप कितने लोगों को पसंद है, राइट। फॉरेन ट्रिप सबको पसंद है, लेकिन फ्री फॉरेन ट्रिप बहुत मतलब ना मिलता है। यहाँ पे आप प्रेस्टीज के साथ आज भी अगर शुरू करेंगे तो आप कैसे करना है, क्या करना है, वो आप जिसके साथ भी आए हैं उनके साथ बैठिए, सुनिए और अपना फ्यूचर डिसाइड कीजिए। तो आप भी अगर डिसीजन आज लेते हैं तो 3 महीने में हमारे साथ आप फ्लाइट में बैठिए। थैंक यू। ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయండి మీకు. ఒకవేళ ఈ బిజినెస్ అంతా ఆపర్చునిటీ ఉన్న తర్వాత మీరు ఇంకా నో అనేసి అనుకుంటే కనుక ఏముంది, సింపుల్. మీ ఏదైతే లైఫ్ ఇప్పుడు మీరు లైఫ్ బతుకుతున్నారో అదే లైఫ్ అనేది కంటిన్యూషన్ అవుతుంది. అదే ఒకవేళ మేము కస్టమర్ లాగా ఉంటాము అనేసి అంటే కనుక మీరు హెల్త్ పరంగా మంచి ప్రోడక్ట్స్ వాడుకుంటారు అండ్ మీకు వచ్చే మీ యొక్క పర్చేసింగ్స్ వచ్చే బెనిఫిట్స్ అనేవి వస్తాయి. అదే ఈ బిజినెస్ ని ఎస్ అనేసి అనుకుంటే కనుక మీ లైఫ్ కూడా మా అందరి లైఫ్ లాగా చేంజ్ అవుతుంది అండ్ మీరు మాట చెప్పినట్టుగా థైలాండ్ ట్రిప్ కి కూడా ఎలిజిబుల్ అవుతారు. సో మేమైతే రెడీగా ఉన్నాము, డెసిషన్ తీసుకున్నాము, మేము రెడీ అయినాము. మీరందరూ కూడా డెసిషన్ ఫాస్ట్ గా తీసుకొని మీరు కూడా థైలాండ్ ట్రిప్ కి కంపల్సరీ ఎలిజిబుల్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.